అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిసెంబర్ జీతాలు పెన్షన్లకు సంబంధించిన ముఖ్య సమాచారం మన వీడియో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. గత 2-3 రోజులుగా గుర్తు చేస్తూనే వీడియో రూపంలో గుర్తు చేయడం జరుగుతుంది. మనకి 18 నుంచి 25 లోపు బిల్ సబ్మిట్ చేసుకోవాలి. అయితే మనకి 24-25 తేదీల్లో సెలవు ఉంది కాబట్టి ఈరోజు ఒక్కరోజు మాత్రమే మనకి అవకాశం ఉంది. అదే రోజు ఈరోజే డీడీఓ గారి చేత బిల్ సబ్మిట్ చేసుకోవాలి. అదే రోజు ఆ నెంబర్తో ఆ టోకెన్ నెంబర్ వచ్చిన తర్వాత ఎస్టీఓ గారి చేత ఆ బిల్ని అప్రూవ్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకి సకాలంలో, అంటే ఎప్పుడు జీతాలు గవర్నమెంట్ ఎప్పుడు ఇవ్వాలనుకుంటే ఆ టైంలో వస్తాయి. లేదంటే మనం ఒకసారి గత నెల గమనించినట్లయితే 23-24 తేదీలలోపు అప్రూవ్ అయినటువంటి బిల్లులన్నీ కూడా మనకి 5వ తేదీ 10వ తేదీలోపు జమ కావడం జరిగింది. ఎవరైతే 25 పైన అప్రూవ్ అయ్యాయో వారికి దాదాపుగా మనకి 12వ తేదీ 13వ తేదీ 10వ తేదీ పైన జమ కావడం జరిగింది. కాబట్టి ఈసారి 12వ తేదీ అంటే ఈ పండగ సందర్భం కాబట్టి మనకి 10వ తేదీ లోపే ఖచ్చితంగా రావాలి అనుకుంటే మనం ఖచ్చితంగా ఈరోజు ఒక్కరోజు మాత్రమే మనకి సమయం ఉంది. రేపు ఎల్లుండి సెలవు కాబట్టి డీడీఓలు సెలవులో ఉంటారు, అలాగే ఎస్టీఓలు కూడా సెలవులో ఉంటారు. ఒకవేళ డీడీఓ సంబంధించి ఏమైనా బిల్ పెట్టినా ఎస్టీఓలు అప్రూవ్ చేయకపోవచ్చు. కాబట్టి ఈరోజు సాయంత్రం లోపు బిల్ పెట్టి అలాగే టోకెన్ నెంబర్ తీసుకొని ఆ నెంబర్తో ఎస్టీఓ గారి ద్వారా అప్రూవ్ చేసుకున్నామా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎవరైతే ఈ రోజులోపు చేసుకుంటారో వారికి ఖచ్చితంగా 5వ తేదీ అలాగా జమ అవుతాయి. ఒకవేళ అలా లేట్ అయిన వారికి 10వ తేదీ పైన ఉండే అవకాశం ఉంది. ఈ పండగ నెల కాబట్టి ఖచ్చితంగా దీన్ని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకొని ఖచ్చితంగా ఈ బిల్ నెంబర్ తీసుకొని అప్రూవ్ అయింది లేదనేది ఎప్పటికప్పుడు చూసుకుంటూ అప్రూవ్ చేశారా లేదని చూసుకోవాలి. అలా చేస్తేనే మనకి సకాలంలో జీతాలు పెన్షన్లు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఈ నెల ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ సమాచారాన్ని మీకు తెలిసిన ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లకి చేరవేయగలరు.